నేను మీకు అందరికీ తెలుసు. గత 2 రోజులుగా నేను ఫలానా అని చెప్తున్నాను. అది మీకు అందరికీ తెలుసు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండో కుమారుణ్ణి, ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడిని. 8వ తేదీ నేను విజయసాయిరెడ్డి గారితోనూ మన ప్రసన్నతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆడియో రిలీజ్ చేసిన సందర్భంలో కొడవలూరు పట్టణంలో పర్యటిస్తున్నటువంటి వేమిరెడ్డి దంపతులకి ఒక రకమైనటువంటి షివరింగ్ వచ్చింది. వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా. ప్రశాంత్ అక్క అంటారు, నా సోదర సమానులు నన్ను ఈ విధంగా బాధ పెట్టడం ధర్మమా అని ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ప్రశాంత్ అక్క, నేను ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని, మరి సోదర సమానులని చెప్పి అంత గర్వంగా చెప్పుకున్నారే, మరి అదే మీ సోదరుల మీదకి రాజకీయ యుద్ధానికి ఎందుకు వచ్చారక్క అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారు ఏం చెప్పలేదులేండి, పాపం ఆయన గురించి మనం అనుకోవడం కూడా ధర్మం కాదు. మరి 16వ తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఖండించలేకపోయినారు. అందరి ముందు కూడా ఖండించలేదు, నేను అనలేదని కూడా ఖండించలేదు. అదే ప్రత్యేకమైనటువంటి మీరు నిజం ఒప్పుకున్నట్టే. ఇంకొక విషయం ఏంటంటే, నిజం చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆయనకి ఇష్టమే లేదని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే అసలు ప్రశాంత్ అక్కకి లోపల విపరీతమైనటువంటి కోరిక ఎమ్మెల్యే కావాలని.